సార్ ఒక చిన్న విషయము, కోదండరామ్ గారు అంటేనే అందరికీ గుర్తు, తెలంగాణ ఉద్యమంతో పాటు మీ ఆహార్యం అందరికీ గుర్తుండిపోతుందట. అంటే తెల్లటి జుట్టు, అంటే తలంతా తెల్లటి జుట్టు, మీ ఆహార్యం అది ఎప్పటికి కూడా కరెక్ట్, ఎవరు అనుకున్నా కూడా మీరు అలాగే గుర్తు వచ్చేస్తారు, ఇలా ఉంటారు కోదండరామ్ గారు అని. ఆ మొత్తం తెల్ల జుట్టు అనేది ఎప్పుడు మీకు వచ్చింది సార్? అది అంటే కొన్ని రోజులు, ఒక 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో ఇది డై చేసుకోవాలనే ప్రయత్నం చేసినాం, కానీ మనతో కాదు ఇది, మన జీవన శైలికి దీనికి పొంతన కుదరదు. ఇది దీన్ని పట్టుకొని ఊరోది రంగులు వేసుకుంటే తిరిగిన దానికంటే ఎట్లున్నామో అట్లా కనబడక ఎందుకు ఇది. ఏ వయసులో వచ్చింది మీకు మొత్తం తెల్ల జుట్టు సార్? అది నాకు తెలియదు, బహుశా మధ్యలో ఒకసారి నాకు జాండీస్ వచ్చింది, అది కూడా సివియర్గా వచ్చింది, నాకు గుర్తులేదు. బహుశా నాకు ఇంకా 40 కూడా రాలేదనుకుంటా, 40 వచ్చిందో అప్పటికే. ఆ సమయంలో 40 కూడా రాలేదు నాకు, ఇంకా 35-40 మధ్యలో. ఆ తర్వాత నుంచి కొంచెం వేగంగా వైట్ హెయిర్ తెల్ల ఎంటికలు నెరవటం మొదలైనవి, నెరిసినాయి అంటాం కదా, ఆ నెరవటం మొదలైనాక కొంతకాలమేమో దానికి ఇది మనం ఏదో డై చేస్తే కొంత ఆగుతాయేమో అని కొంత ప్రయత్నము. దాని తర్వాత ఒక 2-3 ఏళ్ళ తర్వాత ఇది వద్దని చెప్పి ఇక అది మానేసి అప్పటి నుంచి ఇంకా న్యాచురల్గా అంతే. ఒక 2-3 ఏళ్ళు మీకు అందుకనే మొత్తం నల్లగా కనబడుతుంది. ఎప్పుడన్నా పాత వీడియోలు ఓపెన్ యూనివర్సిటీ చూస్తే సార్ ఇది మీరేనా అని ఫోన్ చేస్తే ఇది ఒక రకంగా మంచిదండి. కోదండరామ్ గారు అంటే కూడా వెంటనే గుర్తుపట్టే అంశం అన్నమాట అది. అట్లా తర్వాతనేమో ఇక ఇది ఎందుకులే అని చెప్పి మనతో కాదది, దానికి ఒక రకమైన జీవన శైలి కావాలి. మేడం ఎప్పుడు చెప్పలేదా ఎల్ల జుట్టు ఉంది రంగేసుకోండి? ఎవరి ఇష్టం వాళ్ళది, ఆమె నన్ను అడగలేదు, నేను ఆమె అడగలేదు. ఓకే, ఇక అతిపోతే సార్, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమము చేశారు మీరు అనుకున్న మేరకే కాంగ్రెస్ పార్టీ తెలంగాణను కూడా ఇచ్చేసింది. అయినా తెలంగాణ ప్రజలు ఇంకా ఈ సమస్యలతో బాధపడుతున్నారు అని మీరు భావిస్తున్నారు. ఏ సమస్యలతో ప్రజలు భావిస్తున్నారని మీరు గుర్తించారు? ప్రజల పక్షాన్ని ఎలా పోరాడుతున్నారు? చాలా ఉన్నాయి. ప్రధానంగా స్థూలంగా 2 విషయాలు, ఇవన్నీ కూడా ఒక రోజుతో వచ్చినాయి కాదు. మేము కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దగ్గరకు వస్తున్న కొద్దీ చర్చ చేయటం మొదలుపెట్టినాం. ఏంది వస్తుందా రాష్ట్రం, మరి మనం ఏం చేయాలి? కొందరు అన్నారు మేమైతే రాజకీయాల్లోకి పోవాలనుకుంటున్నాం, పోతేనే ఏదన్నా చేయగలమని. కొందరం ఏమనుకున్నామంటే అక్కడ మేము రామయ్య 2 కారణాలు. తెలంగాణ ఉద్యమం జరిగినన్ని రోజులు మేము రాజకీయాలకు దూరంగా ఉంటాం, తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ వచ్చిన తర్వాత కూడా పనిచేస్తామని హామీ ఇచ్చిన మాట ప్రకారం మేము నిలబడవలసిన అవసరం మాకుంది. లేకపోతే మొత్తం ఉద్యమానికే మరక వస్తుంది, కాబట్టి అది మంచిది కాదు, మేము నిలబడతాం. అయితే నిలబడ్డోళ్ళు ఏం చేయాలి, పోయేటోళ్ళు ఏం చేయాలని చర్చ జరిగింది. సరే, ఇక్కడ ఉన్న తెలంగాణ ఉద్యమ కాలంలో మనం ఇచ్చిన హామీలు ఉన్నాయి, మనం చెప్పిన విషయాలు ఉన్నాయి, ఆ మేరకు తెలంగాణ అభివృద్ధి జరిగేటట్టు ఎవరు ఎక్కడున్నా పనిచేయాలనేది నిర్ణయం. అందుకని స్థూలంగా అది తెలంగాణ అభివృద్ధి అంటే ఎట్లుంటుంది అని చర్చ జరిగింది. మొదట చర్చ విద్యావంతుల వేదికలో జరిగింది. నాగార్జున సాగర్లో 3 రోజుల సమాలోచన అని కార్యక్రమం జరిగింది. ఆ సమాలోచనలో ముందు లెక్చర్లు బయట నుంచి వచ్చి ఉపన్యాసాలు ఇచ్చారు తెలంగాణ చరిత్ర మీద, ఆర్థిక అంశాల మీద. దాని తర్వాత గ్రూపులుగా ఏర్పడి ఒక్కొక్క రంగంలో రావాల్సిన మార్పులు ఏంటి అనేది చర్చ చేసుకున్నాం. ఆ చర్చలన్నింటినీ కూడా ఒక దగ్గర పేర్చి వాటికి ఒక సమగ్ర రూపాన్ని ఇచ్చిన తర్వాత ఒక దగ్గర రాసుకున్నాక ఇక ఈ పద్ధతుల్లో తెలంగాణ అభివృద్ధి జరిగితే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాం. ఆ తర్వాత కూడా విడివిడిగా చాలా చోట్ల ఈ చర్చలు జరిగినాక తెలంగాణ వచ్చినప్పటికీ తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేయాలి, ఒక నిఘా వ్యవస్థగా ప్రజల తరఫున ఉంటుంది అని చెప్పి మేము ప్రకటించినాం. జేఏసీది రాజకీయాల్లోకి వెళ్ళే వాళ్ళు వెళ్తారు. రాజకీయాల పట్ల మనకు చిన్న చూపు లేదు. ఇవాళ చాలామంది అంటారు రాజకీయాల్లో ఉండి రాజకీయాల మీద తప్పుగా మాట్లాడుతుంటారు. మేము అట్లా అనలేదు. రాజకీయాలు తెలంగాణ కాదు, మొత్తంగా మానవ సమాజ అభివృద్ధికి వాటి పాత్ర చాలా కీలకం. ఆ రాజకీయాలను మనం కాదనలేం, కానీ మా పాత్ర ఇదని మేము నిర్ణయించుకున్నాం అని మేము స్పష్టంగా చెప్పినాం. అయితే తెలంగాణ అభివృద్ధి జరగాలన్నాం. ఆ అభివృద్ధికి సంబంధించి ఏం జరిగితే బాగుంటుంది అని కొంత స్థూలంగా చర్చ జరిగి మనం అన్ని పార్టీలను కూడా ఎన్నికలకు ముందే కలిసి ఈ అభివృద్ధికి సంబంధించి హామీలను పొందాలి అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి ఉన్న ఆలోచనలన్నింటినీ క్రోడీకరించినాం. అప్పటికే కొంత అనుభవం ఉంది కాబట్టి క్రోడీకరించి తెలంగాణ ఎజెండా అని ఒకదాన్ని తయారు చేసినాం.
ఆ ఎజెండాను తీసుకొని అన్ని పార్టీలను కలిసాం. మీరు ఈ అంశాలు తెలంగాణ కోసం చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళకు రాసిచ్చినాం. రాసిస్తే దాన్ని దృష్టిలో పెట్టుకొని సరే ఇది బాగానే ఉంది, మేము ఇవి చేస్తాము అని చెప్పి వాళ్ళందరూ కూడా హామీ ఇచ్చిండ్రు. టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కొంత సీరియస్గా తీసుకుని ఆ హామీలను మేము చెప్పిన ఎజెండాను వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పొందుపరిచే ప్రయత్నం చేసిండ్రు. మాకు కూడా సంతోషం అనిపించింది. ఆ తర్వాత నిజంగానే మేము ఏం చేయాలి అంటే ఇగో మనకున్న ఆలోచనలను గవర్నమెంట్కు చెప్దామని మెల్లమెల్లగా దాన్ని సూత్రీకరించే ప్రయత్నం. దాన్ని తర్వాత 2 సంవత్సరాలు గడిచిన తర్వాత దానికి మొత్తంగా ఈ ప్రయత్నానికి ఒక రూపం ఇచ్చినాం, మా ఆలోచనలకు ఒక రూపం ఇచ్చినాం. మేము ఏమన్నామంటే ఇగో ఇప్పటి నుంచి తెలంగాణ జేఏసీ ప్రజలు కేంద్రంగా గల ప్రజాస్వామిక విలువలు పునాదిగా గల ఒక అభివృద్ధి కోసం పనిచేస్తుంది. ఆ అభివృద్ధి ఎట్లా ఉంటుంది ఇంకా దాని మీద చర్చ జరిగి చివరాఖరికి ఏమన్నామంటే ఆంధ్ర పాలకులు కేవలం పెట్టుబడిదారుల కోసం, కాంట్రాక్టర్ల కోసం, కార్పొరేట్ శక్తుల కోసం, రియల్ ఎస్టేట్ డీలర్ల కోసం ఆర్థిక వనరులను గవర్నమెంట్ యొక్క పైసలను ఉపయోగించరు, గవర్నమెంట్ అధికారాన్ని ఉపయోగించరు. మనం తెలంగాణలో అట్లా జరగటానికి వీల్లేదు. అధికారం కానీ పైసలు కానీ ప్రజల బతుకుదెరువు కల్పించాలి, ప్రజలు గౌరవంతో బతికే పరిస్థితులను తీసుకురావటానికే ఉపయోగించాలి అని చెప్పి మేము నిర్ణయానికి వచ్చినాం. అట్లా దానికి ఒక రూపం ఇచ్చిన తర్వాత ఈ అభివృద్ధి ఎట్లా ఉంటుంది అని ఒక్కొక్క రంగంలో విపులంగా చర్చలు చేసిన తర్వాత ఆలోచనలన్నింటినీ క్రోడీకరించి ఒక నిర్ణయానికి వచ్చినాం. ఇప్పుడు మమ్మల్ని అడిగితే మేము చాలా సూటిగా చెప్పగలం, 2 మార్పులు కోరుతున్నాం. ఆర్థిక రంగంలో ఒక ప్రజాస్వామికమైన అభివృద్ధి నమూనా, ఇంతవరకు ఉన్న నమూనా గుప్పెడు మంది సంపన్నులకు జేబులు నింపింది. ఇంకా అట్లా కాదు. ఈ పైసలు కానీ విధానాలు కానీ అధికారం కానీ ప్రజలకు ఉపయోగపడాలి, వాళ్ళ బతుకుదెరువు అవకాశాలు పెరగాలి, వాళ్ళ పిల్లలు గౌరవంగా బతకాలి, అంటే చదువు కానీ వైద్యం కానీ గవర్నమెంట్ నుంచి రావాలి, వాళ్ళకు ఉపాధి దొరకాలి. ఈ పనులు గవర్నమెంట్ యొక్క విధానాల ఫలితంగా జరగాలి అని ఆర్థిక రంగంలో ఆ మార్పులు కోరుతున్నాం. నిర్దిష్టంగా ఇప్పుడు గవర్నమెంట్ చేస్తున్నటువంటి విధానాలు ఏ మేరకు ఈ లక్ష్యాలను నెరవేర్చగలుగుతాయి, ఎక్కడ వాటికి లోపం ఉంది అనేది మేము విమర్శనాత్మకంగా కూడా చెప్తూ వస్తున్నాం. రెండవది, ఇది సాధించాలంటే రాజకీయాలకు ప్రజలు పరమావధిగా ఉండాలి. ఇవాళటి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు అధికారాన్ని స్వప్రయోజనానికి సాధనంగా చూస్తున్నారు తప్ప ప్రజల ఆకాంక్షల్ని పరిపూర్తి చేయటానికి ఒక మార్గంగా చూడటం లేదు. ఇది ఇవాళ ఉన్న వైరుధ్యం. ఉద్యమ ఆకాంక్షలకి రాజకీయ నాయకత్వానికి ఉండే స్వార్థానికి మధ్యన ఒక వైరుధ్యం అనేది ఉంది. ఉద్యమ ఆకాంక్షల మేరకు ప్రజలు ఒక భాగస్వామ్యాన్ని కోరుతున్నారు, వనరులు తమ జీవితాలను బాగు చేయడానికి ఉపయోగించాలని ఆశపడుతున్నారు. వాస్తవం ఏం జరుగుతున్నది, అధికారాన్ని కొంతమంది నిరంకుశంగా చెలాయిస్తూ తమ వ్యక్తిగత ప్రయోజనాలను సాధించుకునే ప్రయత్నం. ఎక్కడ ఇసుక కాంట్రాక్టు దొరుకుతుంది, ఎక్కడ భూములు ఉన్నాయి మన పేరు మీద రాయించుకుందాం. నిన్న జనగామలో ఒక ఎమ్మెల్యే గారి మీద కలెక్టర్ గారు సూటిగా అన్నారు, ఆ చెరువు భూమిని మీరు ఎట్లా ఆక్రమిస్తారండి, 30 లక్షలు వసూలు చేసిండ్రు, ఏం చేసిండ్రు అని. చాలా చోట్ల ఎమ్మెల్యేల మీద ఇట్లాంటి ఫిర్యాదులు ఉన్నాయి. 3 వాళ్ళు చేస్తున్నది ఏంటంటే కాంట్రాక్టుల్లో వాటాలు దక్కించుకోవటమో లేకపోతే కమిషన్లు తెచ్చుకోవటం, లేకపోతే స్థానికంగా వచ్చే చిన్న చిన్న కాంట్రాక్టులు తాము దక్కించుకునే ప్రయత్నం. ప్రజా సమస్యలు ఎలా ఉన్నాయంటారు? ప్రజా సమస్యలు ఇవి మొత్తం దీని గురించి ఆలోచిస్తే ఇక ప్రజా సమస్యలను ఆలోచించేవాడెవడు, గిట్టుబాటు ధర వస్తలేదు, పట్టించుకునేటోడెవడు? స్థానికంగా చిన్న చిన్న రైతు సమన్వయ సమితులు పెడతామంటున్నారు. రైతు సమన్వయ సమితిలు అంటే మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, గెలవాలి కాబట్టి ఊరు మీద పట్టు కోసం వేసుకున్న బూత్ కమిటీలు కానీ అవి రైతులు తమ కోసం తాము వేసుకున్న కమిటీలు ఎట్లయితాయండి? మీరు ఆ తేడా చూడకపోతే ఎట్లా? చాలా తేడా ఉంటుంది రెంటికి మధ్యన. మహిళా సంఘాలు ఉన్నాయి, పొదుపు సంఘాలు, అవి మహిళలు తమ కోసం తాము వేసుకున్నాయి. అవి మహిళల సమస్యల పరిష్కారానికి అవి పనిచేస్తాయంటే అక్కడి వరకు మనం బాగుంది అర్థం చేసుకోవచ్చు. రైతు కమిటీలు ఆ పద్ధతుల్లో వేయండి. రైతు క్లబ్లు అన్నాం కదా ఇదివరకు, ఒకసారి ఆ పేరు ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి, కానీ ఆ రైతు కమిటీలు అట్లే ఏర్పడాలి. కానీ ఇది కాదు కదా పద్ధతి. నావనికి అధికారం ఇచ్చిన వాడు నీ గురించి ఆలోచన చేస్తాడంటే నువ్వే ఆలోచన చేయకపోతే నువ్వు వేసిన కమిటీలు ఎక్కడ ఆలోచిస్తాయండి రైతుల గురించి? ఖమ్మంలో బేడీలు వేసినవా? మరి నిజంగా ఆలోచన చేస్తే చేయవలసిన పనేనా? గిట్టుబాటు ధర అప్పుడు ఇప్పించవచ్చు కదా. మేము 1000 కోట్లు నిధి పెడతాము, రైతులకు గిట్టుబాటు ధర ఇప్పిస్తామంటివి, అది చేయనే లేదు మొదటి బడ్జెట్లో అన్నమాట.
అదేవిధంగా రుణమాఫీ చేస్తాం, వడ్డీ కూడా మేమే కడతామంటారు. వడ్డీ కట్టనే లేదు. మొత్తం రుణమాఫీలో సగం గవర్నమెంట్ కట్టింది, సగం వడ్డీ కింద అడ్జస్ట్ అయిపోయింది వాళ్ళు వేసిన పైసలు. ఆ సగం అప్పు అట్లనే మిగిలింది. రైతులు అంటున్నారు ఏ ఊరికి పోయినా ఇదేం మాయో మాకు అర్థం కాదు, ఆయన పైసలు వేసిన అంటాడు, అప్పు ఎంత ఉండన్నో గంతే ఉన్నది కానీ ఇంత కూడా తగ్గలేదు, ఇది ఎట్లా జరిగింది సార్ అని అంటున్నారు. ఇది అలా ఉన్నటువంటి వాస్తవం. నకిలీ విత్తనాలు వచ్చి పంటలు దెబ్బతింటే ఒక్క దగ్గరన్నా నువ్వు నిలబడి నష్టపరిహారం ఇప్పించినవా? 2 ఏళ్ల పాటు కరువుల కారణంగా పెద్ద ఎత్తున పంటలు ఎండిపోతే కేంద్రం 800 కోట్లు ఇచ్చింది. 800 కోట్లలో నువ్వు ఎంత పంచినావండి? నువ్వు ఏమైనా ఆ పైసలు? దానికి ఇప్పటి వరకు సమాధానం అనేది గవర్నమెంట్ నుంచి రానేలేదు. మేమందరం నెత్తి నోరు కొట్టుకొని చెప్పినాం, గవర్నమెంట్ పైసల నుంచి రైతుకు పరికరాలు ఇవ్వదలుచుకుంటే చిన్న రైతుకు ఎక్కడికి వచ్చే పరికరాలు ఇవ్వమన్నాం. మొత్తం పైసలు తీసుకుపోయి పాలీ హౌజుల మీద ఖర్చు చేస్తేవి. అది చిన్న రైతుకు అవసరమయ్యే ఇస్రేల్ అంటాం కదా మనం, పనిముట్లు ఇస్రేలు, వాటికి నువ్వు ఖర్చు పెట్టాలి కదా. ఇది జరిగినటువంటి వాస్తవం. ప్రేమ ఉంటే ఇవన్నీ జరగాలి, జరగలేదు. నీవే అధికారాన్ని సద్వినియోగం చేయకపోతేవి, నీవేసిన కమిటీలు ఏడే చేస్తాయండి, వాళ్ళు కూడా ఎక్కడ దొరికితే అక్కడ తిందామనే ఆలోచనతోనే ఉంటారు.